నేను ఈ వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నాను, ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి బలం లేదని చెప్పింది? ఎవరన్నా భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ అని చెప్పింది? ఒక్కసారి కర్నూలులో జరిగినటువంటి ర్యాలీ చూడండి. ఈ రోజు అశేషంగా హాజరై పట్టకుండా బయట నిలబడిన కార్యకర్తలు చూడండి. భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటో తెలుస్తుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినా చూస్తూ ఊరుకునేది లేదని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు సందర్భం, ఈ రోజు మన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రాయలసీమ పర్యటన. అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలున్నాయా, విజయవాడ నుంచి పర్యటన మొదలు పెట్టచ్చు, తన సొంత ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టచ్చు, ఇంకెక్కడి నుంచో మొదలు పెట్టచ్చు. అయినప్పటికీ కూడా ఈ రోజు రాయలసీమ నుంచి నా పర్యటన మొదలు పెడతారనే గొప్ప మనసుతో రాయలసీమని గుండెల్లో చేసుకున్న పివిఎన్ మాధవ్ గారికి కర్నూలు జిల్లా కార్యకర్తల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, పివిఎన్ మాధవ్ గారంటే కార్యకర్తల గుండె చప్పుడు. పివిఎన్ మాధవ్ గారంటే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి. అన్నా, ఈ రోజు మీరు వస్తుంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలని, కార్యకర్తలందరూ కూడా మీతో ఫోటో దిగాలని, కార్యకర్తలందరూ మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉత్సాహాన్ని ఈ రోజు మీరు స్పష్టంగా గమనించాలని కోరుకుంటా ఉన్నా. ఎన్నో సందర్భాలు కార్యకర్తలుగా నేను మీకందరికీ చెప్పేది ఒకటే, పివిఎన్ మాధవ్ గారు నేరుగా హెలికాప్టర్ నుంచి ఊడిపడ్డ నాయకుడు కాదు, ప్రజల గుండెలో నుంచి వచ్చిన నాయకుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మాధవ్ గారి తండ్రి 50 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే, ఈయన మరొక 50 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే, నరనరాల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఎక్కించుకొని ఊరూరు తిరిగి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు మాధవ్ గారు అధ్యక్షుడైనారన్న విషయాన్ని మీకందరికీ